తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. మళ్ళీ చదవండి, గట్టిగా చదవండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యమును ధ్యానించబోతుండగా ఏది దైవల మీ ఆత్మచేత మాకు అనుగ్రహించారో అది మాకును, మా ఆత్మీయతకును, మా మానసికంగాను శారీరకంగాను ఆశీర్వాదకరంగా ప్రోత్సాహకరంగా ఉంచమని, హెచ్చరిక దయచేయమని, సరి చేసుకుని చక్కదిద్దుకొని బాగుపరుచుకొని నీతిపరుచుకొని పవిత్రపరుచుకొని బలలో భాగం తీసుకోవడానికి సహాయం చేయండి. అనాలోచనగా అజ్ఞానంగా ఏమాత్రం ఉండకుండా మీ మాట స్పష్టంగా మాకు బోధ చేయనట్లుగా అనుగ్రహించండి. రాసిన నోట మీరు ఇచ్చిన మాట మీరు మాత్రమే విశదీకరించమని, విపులీకరించమని, మీరు దగ్గర మీ ఆత్మచేత విస్తరింపజేస్తే గాని ఏ తలంపు గ్రహించలేమని పరిమిత జ్ఞానం కలిగిన వారిని ఒప్పుకొంచు. మా యొక్క హద్దుబాట్లను జ్ఞాపకం చేసుకొని కొరత లేకుండా మాకు సమృద్ధిగా పరిచర్య చేయమని కోరుకుంటూ వాక్యం స్వీకరించేందుకు సహాయపడమని క్రీస్తు యేసు వారి పేరిట స్తుతి చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన్నించండి. నిగ్రహము గల అనే ఈ మాట దయచేసి చూడండి. మళ్ళా తిమోతికి రాసి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసే 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఏమి గల నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను. ఇక్కడ ప్రభువు నన్ను కొన్ని దినముల నుంచి దర్శిస్తూ నాతో మాట్లాడుతూ నన్ను సరిచేస్తూ వస్తున్న మాట ఏంటనంటే నిగ్రహము అనే ఈ పదం. నిగ్రహము అనే ఈ పదం ఏ విషయాలలో క్రైస్తవులంగా మనం నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి? ఈ నిగ్రహపు శక్తి ఎలాగొస్తుంది? లోకంలో ఏదైనా ధ్యానాలు చేస్తే వస్తుందా? కళ్ళు మూసుకొని పద్మాసనాలు వేసుకొని పిరమిడ్ల కింద కూర్చుంటే వస్తుంది అని కొంతమంది బోధిస్తారు. లేకపోతే ఏదో ప్రవచనాలు వింటేనో నీతి సూక్తులు వింటేనో ఈ నిగ్రహపు శక్తి వస్తుంది అని అంటారు. శ్లోకాలు వింటే, వేద పారాయణాలు చేస్తే అన్నట్లుగా. హౌ కెన్ ఎ మ్యాన్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్? నిగ్రహము ఎలాగున కలిగి ఉండగలరు అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని చేత మాత్రమే నిగ్రహపు శక్తి సాధ్యం. స్పష్టంగా రాబడింది. ఎటువంటి ఆత్మనిచ్చాడు మనకు? శక్తి గల ఆత్మ, ప్రేమించు ఆత్మ, అంతకు మించి నిగ్రహము గల ఆత్మ. ద స్పిరిట్ విచ్ విల్ ఎనేబుల్ అస్ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. ఆ పరిశుద్ధాత్మ దేవుడే స్వయం నియంత్రణ, నిగ్రహం, అణకువ కలిగి ఉన్నట్లుగా శక్తి దయచేసేవాడు. కనుక మనము అడగాలి ప్రభువును, దేవాని ఆత్మచేత నాకు ఈ నిగ్రహపు శక్తిని దయచేయి, ఈ సెల్ఫ్ కంట్రోల్ దయచేయి. దేని విషయాలలో అంటే చాలా సంగతుల్లో నిగ్రహం అవసరం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గాలిని పట్టుకున్నట్టుకు ప్రయాసపడి వాడును కాను, ఏ విధము చేత నేను బహుమానం పొందినట్లు నా శరీరమును నేను నలగగొట్టుకొనుచు ఉన్నాను. తను అణుచుకుంటూ ఉన్నాడు. హీఈస్ కీపింగ్ హిమ్సెల్ఫ్ అండర్ కంట్రోల్, సబ్డ్యూయింగ్ హిమ్సెల్ఫ్. తనను అణుచుకుంటున్నాడు, నిగ్రహించుకుంటున్నాడు.
యుద్ధానికి పోవలసిన వారు సైనికులు నిగ్రహించుకోవాలి. దేనికి నిగ్రహించుకోవాలి? ఏం సత్యవాన్ గారు, యుద్ధానికి పోవాల్సిన జవాన్ ముందు రోజుకో 16 రకాల వెరైటీలు భోజనం పెట్టారు అనుకోండి, ఏమన్నా ఆర్మీ వాళ్ళు తిన్నిస్తారటారా? ఎంత అంటే ఎంత, ఎప్పుడంత అప్పుడు తిన్నిస్తారా? ఏం చేయాలా? వారికి తిండి విషయంలో ఏం కావాలా? నిగ్రహం కావాలా. ఇంతే అంటే ఇంత, ఈ టైం కట్టి ఈ టైంకి అంతే. అథ్లెట్స్ ఉంటారు, క్రీడాకారులు వారు ఏదైనా ఒక క్రీడ ఆడాలంటే మేము మంచి పట్టు చీర కట్టుకొని అలా ఆడుతారంటే టెన్నిస్ క్రీడాకారునికి ఓకే అంటారా? తను ఏం చేసుకో, తన డ్రెస్సింగ్ విషయంలో తనకు నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా. ఇంతవరకే మితంగా ఉండాలి, మితానుభవం. కాలము ఏమి అందరూ పడుకున్నట్టుగానే పడుకోలేడా? ఈజ్ హీ నాట్ ఏబుల్ టు టేక్ రెస్ట్? ఆయనకి అవకాశం లేదా చెప్పండి? పండుకోలేడు, అందరూ పడుకున్నట్టుగా సాధ్యమైనంత సేపు నిద్రపోలేడా యేసుప్రభు వారు? కానీ ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన కొరకే సమయము కేటాయించేందుకు తన నిద్రను ఏం చేశాడు? నిగ్రహంలో పెట్టుకున్నాడు. హీ హ్యాడ్ సెల్ఫ్ కంట్రోల్ అబౌట్ హిస్ రెస్ట్ అండ్ లగ్జరీ. కనుక నా భారం అంతా ఏంటంటే, దేవుని బిడ్డలంగా మన జీవితాలలో, నాకు ఒక సహోదరుడు చెప్పాడు ఒకసారి, ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న, చాలా గొప్ప మంచి బోధకుడు, అద్భుత ప్రసంగికుడు, కొన్ని వేలు లక్షల కొడుకులలో సవాలుకరంగా బోధించేటువంటి సోదరుడు ఒక మాట అన్నాడు. బ్రదర్, మా అమ్మ మాకు ఇలా చెప్పిందండి సేవకు వచ్చిన కొత్తల్లో. ఏం చెప్పిందన్నా అంటే అని అంటాడు, ఎక్కడికైనా కూడికకు వెళ్తే, లేకపోతే నీ సేవా జీవితం అంతట్లో గుర్తించుకో బిడ్డ, ఆకలితోనే భోజనం దగ్గర మధ్యలో లేగు, నిద్ర సకములోనే పైకి లేగు, అప్పుడే సేవ సరిగ్గా చేయగలవు. ఏమని చెప్పిందట? ఆయన చెప్తూ ఉంటే నాకు చాలా సవాళ్ళు అనిపించింది. చాలినంత నిద్రపోవద్దు, చాలినంత తిండి తినద్దు, కడుపార తిని కళ్ళార నిద్రపోదామంటే సేవలో ఆసక్తి మాత్రము ఉండదు. నిగ్రహించుకో. ఎవరైనా కొడికకు పిలిచారా? ఎంత దూరం అడగద్దు, ఎంతమంది వస్తారు అడగద్దు, ఎంత ఇస్తారు అడగద్దు, ఎప్పుడు అని అడుగంతే. ఏమడగాల? ఎప్పుడు అంతే. ఇవన్నీ కూడా నిగ్రహ శక్తి. దైవజనులు, సేవకులు, పెద్దలు, మన యొక్క పూర్వీకులు, మన పితరులు, వారు ఎన్నో విషయాలలో తమను తాము నిగ్రహించుకుంటే, నియంత్రించుకుంటే, వారు మితానుభవం కలిగి ఉంటే, తమను తాము అణుచుకుంటే వారు సాధించారు, విజయాలు సృష్టించారు, చరిత్రలు జీవించారు అసమానంగా. ఈరోజు మన జీవితాలలో మనకు ఆ నిగ్రహ శక్తి ఉందా? ఆర్ వి హ్యావింగ్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ అవర్ లైఫ్స్? మన జీవితాల మీద మనకు అట్టి స్వయం నియంత్రణ శక్తి ఉందా? నా మట్టుకు నేను ఎన్నోసార్లు ఇంకా ప్రభువుని అడుగుతూనే వస్తున్నా. నేను సంపూర్ణని అతిశయించి చెప్పటం లేదు. నేను మీతో పాటు దేవుని నుంచి వర్తమానం పొందిన వాడనే. నేను గడిచిన కొన్ని దినాలుగా నేను ఈ కొన్ని మాటలు కూడా పెట్టాను. ఇదిగో ఈ పదాల మీద ఎవరైనా ఒక మంచి వ్యాసం రాయండి, వాక్యం రాయండి అని పెట్టా. నాకైతే మా వాళ్ళు ఎవరు రాయాల, బయట పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ రాసి పంపించారు. కానీ గ్రహము, విగ్రహము, ఆగ్రహము, నిగ్రహము, అనుగ్రహము. చెప్పండి, 5 పదాలు ఎవరు చెప్తారు? చూస్తాం ఎంత జ్ఞాపకం ఉందా మీకు. అన్ని గ్రహాలే. గ్రహం అంటే మనం బతుకుతున్న భూమి. రెండోది ఏంటి? విగ్రహం, మన జీవితంలో ఉండకూడనిది. మూడోది ఏమిటి? ఆగ్రహం. ఏమిటండి? ఆగ్రహం. నాలుగవది ఏమిటి? నిగ్రహం. ఐదవది ఏమిటి? అనుగ్రహం, దేవుని అనుగ్రహం. రాసుకొని ప్రయత్నం చేయండి. మీలో కవితా శక్తి ఏమైనా ఉందేమో ప్రయత్నం చేసి చూడండి. ఒక అక్కగారు రాశారు, ఈ గ్రహం మీద బతుకుండుచుండ జీవితములో దేనిని విగ్రహముగా కలిగి ఉండక ఆగ్రహాన్ని నిగ్రహించుకొని దేవుని అనుగ్రహం పొందుటయే ధన్యత అని రాసింది అక్కగారు. దేవునికి స్తోత్రం. నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈ కాలం ప్రభునతో మాట్లాడుతూ వస్తున్న మాట,
నిగ్రహము. సరే, చకచక నాకు ఎక్కువ సమయం లేకపోయినా నేను మీకు కొన్ని మాటలు దేవుని ఆత్మచేత జ్ఞాపకం చేస్తాను. మొదటిది, మనం నిగ్రహించుకోవలసిన సంగతి దేని విషయములో అనంటే, రండి సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతలు 29వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 29:11 చదవండి. సామెతలు 29:11 ఎవరు చదువుతారు? చదవండి. ఇప్పుడు చూడండి, మొదటిది నిగ్రహం దేని విషయంలో ఉండాలా? దేని విషయంలో? కోపము. కోపము విషయములో జ్ఞానము గలవాడు ఏమనుచుకుంటాడు? కోపము అణుచుకొని దానిని చూపకుండును. ఆగ్రహం విషయములో నిగ్రహం. ఇది మనకు చాలా అవసరం. క్రైస్తవులంగా సహజం, మనుష్యమాత్రులం. వాక్యం ఎన్నోసార్లు రాబడింది, కోపగించుడి గాని పాపము చేయకుడి అని రాబడింది. అన్నాడు కదా ఎఫెసీ 4వ అధ్యాయంలో, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అని రాబడింది. కోపము పాపము అని వాక్యం రాబడింది. వాక్యం ప్రసంగం రాబడుతూ వస్తుంది కదా, బుద్ధిహీనుల హృదయములో కోపము సుఖ నివాసము చేయును అని రాబడింది. ఆత్రపడి కోపపడవద్దు అని రాబడింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం రాబడింది కదా, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని రాబడింది. కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపము అన్నది మానవ సహజం. కారణాలు లేవా? అబ్బో, బ్రహ్మాండమైన ఖచ్చితమైన కారణాలు ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఎంతో గొప్ప సాత్వికుడు మోషే, ఎంతో గొప్ప సాత్వికుడు మోషే. కానీ ఒకానొక సమయంలో తన జీవితంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి 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 సనుగుతూ గొనుగుతూ తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఒక్క క్షణం తన ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేకపోయిన కారణం చేత తాను వెంటనే తన మాట జారింది. తను అన్నాడు కదా, ఏమన్నాడు? మీ కొరకు నేను బండలోని నీళ్లు రప్పింపవలెనా అని అన్నాడు. అంతే. భ్రష్టులైన బిడ్డలారా, మీ కొరకు నేను బండలో నీళ్లు రప్పింపవలెనా అని ఒక్క మాట అన్నాడు. దేవుడు అది లెక్కలోకి తీసేసుకున్నాడు. ఒక్కోసారి నేను అంటాను దేవునితో, ఏమి మోసం, ఏం ఘోరం ప్రభువా, అన్నన్ని సంవత్సరాలు అంతంత క్రయం చెల్లించాడే, అంతంత క్రయం, అన్నన్ని త్యాగాలు చేసిన వాడు ఎవడున్నాడు ఈ లోకములో? అన్ని రకాల శాస్త్ర విద్య పరిజ్ఞానం కలిగిన వాడైనప్పటికీ పశువులను మేపుతూ వచ్చాడు. క్రీస్తు నింద అనుభవించాడు, దేవుని మీద శ్రమ అనుభవించాడు, అన్ని సంవత్సరాలు వారిని భరించాడు. వారిని నశింపజేస్తానంటే వద్దొద్దు, నేను అడ్డం ఉంటాను, నన్ను చంపే, లేకపోతే నా పేరు తుడిచే అన్నాడు. కానీ చిట్ట చివరిలో ఒక్కసారి నోరు జారాడు, ఒక్కసారి నిగ్రహించుకోలేకపోయాడు. అంతే. దేవుడు అన్నాడు, 80 సంవత్సరాలు పడిన ప్రయాసంతా వ్యర్థమైపోయింది, కానానులో ప్రవేశించావు. చెప్పుకోవడానికి చాలా సులువుగా అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి ఊహించండి, మోషే ప్రాణం ఎంత విలువల్లాడిపోయి ఉంటుందో. 1 సంవత్సరం కాలం కష్టపడి ఇల్లు కట్టుకున్నావు. ఆ ఇల్లు 40 సంవత్సరాలు ఉద్యోగంలో సంపాదించిన జీతం అంతా కూడబెట్టి, నోరు కట్టుకొని, గుడ్డ మానుకొని, తిండి మానుకొని, అన్ని రకాలుగా అణుచుకొని, రూపాయి 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 ఎత్తిపెట్టుకొని 40 సంవత్సరాల కష్టం అంతా కూడా రిటైర్ అయ్యేసరికి కూడబెట్టుకొని, సంవత్సరం కాలం ఎండనక వాననక ప్రయాసపడి, కోరిన ఆకారంలో, కోరిన డిజైన్లో, కోరిన స్థలంలో, కోరిన దిశలో, అన్ని రకాల వసతులతో అంత ఇల్లు కట్టుకున్న తర్వాత రేపు ఉదయం గృహప్రవేశం చేద్దాం అనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి గనక దేవుడు వచ్చి, నీవు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి లేదు, నేను అనుమతించానంటే, కళ్ళతో ఆ ఇంటిని చూస్తూనే కాలు ఆ ఇంటి గుమ్మంలోకి పెట్టలేకపోతే పరిస్థితి సులువుగా ఉంటుందా? అండి? తట్టుకోగలమా? భరించగలమా? ఆ ఇంటి ముందు నుంచొని, ఆ రోడ్డు అవతల నుంచొని కల్లారా చూడు, కానీ వెళ్ళబాకు అని అన్నాడు అనుకోండి, తట్టుకోగలమా? మోషే పరిస్థితి ఏంటి? పిజ్గా కొండ ఎక్కాడు, అదిగో ఆ దేశం అంతా పచ్చగా కనబడుతుంది. నేను వెళ్ళనా అందులోనికి, నా కాలు పెట్టనా? కారణం ఏంటి? మిక్కిలి సాత్వికుడు. అటువంటి వాడు ఎవ్వరు లేరు భూమి మీద. కానీ ఒక్కసారి తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయిన కారణం చేత ఎంత గొప్ప శిక్ష విధించేశాడు అంతటి వానికే దేవుడు. మీరు సామెత గ్రంథం చదివితే ఆగ్రహము లేక కోపము విషయంలో ఎన్నో మాటలు రాబడుతూ వస్తాయి. ఈ కోపము రకరకాలుగా బయటపడుతుంటుంది. ఈ కోపం నుంచే ఉద్భవిస్తుంది మాటలు. ఈ కోపము నుంచే అనేకమైన చేస్తారు. ఇప్పుడు
కయ్యను హేబెల్ దగ్గర తీసుకుందాం. కయ్యనుకు అతని తమ్మ మీద, హేబెల్ మీద కోపం వచ్చింది. ఆ కోపం ఎంతకు దారి తీసింది చెప్పండి? హేబెల్ యొక్క ప్రాణాన్ని తీసేంత, చివరికి తాను దేశదిమ్మని అయిపోయేంత. కనుక మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేని విషయంలో మనము నిగ్రహము అని అంటే ఆగ్రహము విషయమై నిగ్రహము. సామెతగా కీర్తన 141 దావీదు అంటాడు కదా, నా నోటి ద్వారమునకు కాపు పెట్టుము, నా పెదవులకు కాపు పెట్టు. ఆ కోపములో నుంచి ఎలాంటి మాటలు వస్తాయో, ఆ కోపములో ఎలాంటి ప్రలాపనలు చేస్తాయో, ఆ కోపములో ఎలాంటి పదాలు వచ్చేస్తాయో, ఆ కోపములో నుంచి ఎలాంటి బూతులు వచ్చేస్తాయో, ఓ దేవా, ఓ దేవా నన్ను కరుణించవా. మన జీవితంలో ఈ సెల్ఫ్ కంట్రోల్ అబౌట్ అవర్ టెంపర్మెంట్, షార్ట్ టెంపర్ ఈజ్ మచ్ నీడెడ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ కలిగిన క్రైస్తవులముగా ఈ నిగ్రహం మన యొక్క ఆవేశం విషయంలో, ఆగ్రహం విషయంలో చాలా అవసరం. రెండవది జ్ఞాపకం చేస్తారండి, సామెతలు 25వ అధ్యాయం, సామెతలు 25:28. సామెతలు 25:28 చదవండి. తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. కనుక రెండవదిగా దేని విషయంలో నిగ్రహము అని అంటే ఆశ నిగ్రహము. ఏం చెప్పండి? ఆశ నిగ్రహం. ఎక్కడున్న పదము? ఆశా నిగ్రహం అనే పదం ఎక్కడుందమ్మా? గుర్తు రాలేదా? ఏం మమతమ్మా, పుట్టు క్రైస్తవులం చెప్పబోతేట. గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, దీర్ఘశాంతము, చివరిదేంటి? ఆశా నిగ్రహము. మనస్సుకు ఆశలు, ఈ ఆశల విషయంలో నిగ్రహము, ఇదంతా అవసరం. రండి, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొన్ని పదాలు అక్కడ చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవాలా? మొదటి తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అనకువయు, ఆ పదమండలం చేసుకోండి, అనకువయు స్వస్థ బుద్ధియు కలవారై ఉండి తగు మాతృ వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగల విడగల వస్త్రములతోనైనా అలంకరించుకునక. అక్కడ ఆ మాట చూడండి, అనకువ. ఆ అనకువయు అనేటువంటి దగ్గర ఇంగ్లీష్లో ఉన్న పదం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఏంటంటే అది సెల్ఫ్ కంట్రోల్. అన్నీ చేయుటకు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధికరమైనవి కావు. కనుక మితానుభవం, అనుకువ కలిగి ఉండడం. అలాగే 3వ అధ్యాయం మరలా చూడండి, 3వ అధ్యాయము 2-3 వచనాలు. అధ్యక్షుడగు వాడు నిందారితుడును, ఏకపత్ని పురుషుడును, మితాను బవుడును. ఆ పదం చూడండి, మితాను బవుడు అంటే మితమును అనుభవములు ఉంచువాడు, మితంగా ఉండేందుకు కొరకైన నిగ్రహమును కలిగి ఉండేవాడు. మన యొక్క మనస్సు యొక్క కోరిక విషయంలో, ఆశల విషయంలో, వస్త్రాల విషయంలో, డబ్బు విషయంలో, వస్తువుల విషయంలో ఏమి కలిగి ఉండాలి అని అంటే సంపూర్ణ నిగ్రహము మనము కలిగి ఉండాలి. చాలాసార్లు ఈ మనసు స్వాధీనపరచుకోకపోవడం. పాతోళ్ళు ఎవరో చెప్పారు, పెద్దోళ్ళు, మనసు ఎలాంటిదంట? కోతి వంటిది అంట. అంటే ఏం చేస్తుంది? దానికి స్వాధీనము ఉండదు, చూచిందల్లా కావాలి, ఉన్నదల్లా కావాలి. నాకు లేకపోయినా పర్లేదు కానీ పక్కింటోళ్ళకుంటే మాత్రం తట్టుకోలేని భయంకరమైన మనస్తత్వం కొన్నిసార్లు కదా. ఎదుటి వ్యక్తికి ఉంటే నాకు కావాలంతే, వాళ్ళు వేసుకుంటే నాకు అది కావాలి, వాళ్ళు అలా ఉంటే నాకు అది కావాలంతే. కనుక మనస్సును అణుచుకొనుట అనేటువంటి ఈ పదం మీ కింద సామెత గ్రంథంలో చదివించిన మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆశా నిగ్రహం అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. పరిపరి ఆర్థిక విషయాలలో, అలంకరణ విషయాలలో, ఆస్తుల విషయాలలో, ఆర్థిక విషయాలలో నిగ్రహము కలిగి ఉండాలి. వి మస్ట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. ఇది అంత దినములు వాక్యం రాబడింది, పరలోకమునందు మీ కొరకు ధనము సమకూర్చుకున్నాడు, ఎక్కడ చిమ్మట చితికి వేటేను
తుప్పు పట్టేటైనను అక్కడ ఉండదు. అనేక సార్లు క్రైస్తవ లోకం ఈనాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు అట్టిది కలిగిన వారే తమను తాము ఉరివేసుకుని అని రాయబడింది. అపేక్ష, ఆశ నిగ్రహించుకునేటువంటి సామర్థ్యం లేకపోతే, ఆ నిగ్రహ శక్తి లేకపోతే, ఇమ్ము ఇమ్ము అని జలగకు ఇద్దరు కూతురు ఉన్నారంట. ఇద్దరికి ఒకటే పేరు పెట్టింది. ఎవరు పెట్టరట కదా? ఇద్దరు కూతురు ఒకటే పేరు పెడతారండి ఎవరైనా? పెట్టరు. కానీ జలగకు ఇద్దరు కూతురు, ఇద్దరికి ఒకటే పేరు. ఏంటా పేరు? ఇమ్ము ఇమ్ము. పిల్లల క్రైస్తవ జీవితంలో లెట్ us హ్యావ్ దిస్ సెల్ఫ్ కంట్రోల్ అబౌట్ అవర్ డిజైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్లీ థింగ్స్ ఆర్ మెటీరియల్ థింగ్స్. ఈ వస్తు సంబంధమైనటువంటి, వస్త్ర సంబంధమైనటువంటి సంగతుల విషయంలో నియంత్రణ కలిగి ఉండాలి, నిగ్రహము కలిగి ఉండాలి. ఇది క్రైస్తవ జీవితపు అలవాటు. మూడవ సంగతి నేను జ్ఞాపకం చేస్తే దయచేసి రండి. మన క్రైస్తవ జీవితపు నిగ్రహం ఎలాగో కలిగి ఉండాలి అని అంటే ఆది కాండం దయచేసి రండి. ఆది కాండము 43వ అధ్యాయం. ఆది కాండం 43వ అధ్యాయం 31వ వచనం. ఆది కాండం 43వ అధ్యాయం 31వ వచనం చదవాలి. ఆది కాండం 43:31. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి, ఆ మాట గమనించండి, తన్ను తాను అణచుకొని భోజనం వడ్డించుడని చెప్పాను. తన్ను తాను అణచుకొని, సెల్ఫ్ కంట్రోల్ రిగార్డింగ్ సారో, దుఃఖము విషయమై నిగ్రహము. దుఃఖము విషయంలో ఏముండాలి చెప్పండి? నిగ్రహం. ఏడుపు వచ్చింది కదా అని చెప్పి ఇక ఆగకుండా ఇంక అదే పనిన రాత్రి మొదలు పెడితే తెల్లారి వరకు అదే ఏడుపు, తెల్లారి మొదలు పెడితే రాత్రి వరకు అదే ఏడుపు, నిన్న డేటు మారిపోయి ఇంకో డేట్ వచ్చిన అదే ఏడుపు, వారం వెళ్ళిపోయి ఇంకో వారం వచ్చిన అదే ఏడుపు, నెల వెళ్ళిపోయి ఇంకో నెల వచ్చిన అదే ఏడుపు, అదే కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు. కారణమా? నిజమే. ఇప్పుడు యోసేపుకు కారణం లేదా? తనను గుంతలో త్రోసివేసిన వారు, తనను అమ్మేసిన వారు అనేక దినాలు చూడకుండా పోయాడు, ఒంటరిగా ఉండిపోయాడు, దాసుడిగా పనిచేశాడు, ప్రియమైన ముద్దుల బిడ్డ చాకరీ చేసే పనివాడిగా మారిపోయాడు, తప్పుడు నిందలు భరించాడు, అన్యాయంగా పేరు పాడైపోయింది, అనేక మంది చెడ్డగా అనుకుంటున్నారు, చెరసాలలో పెట్టేశారు, చెరసాల కూడి తింటున్నాడు, ఇన్ని బాధలు అనిపించాడు. వీటన్నిటికి కారణం వీరే. ఇప్పుడు వాళ్ళే వచ్చారు, దిగొచ్చారు, తగ్గించుకొని వచ్చారు, పశ్చాత్తాపంతో వచ్చారు, బాధతో వచ్చారు, తన ముందు కూర్చున్నారు, కనబడ్డారు. కానీ తన దుఃఖమును తాను ఏం చేస్తున్నాడు? తన్ను తాను అణుచుకొని. కీప్ యువర్ సారో అండర్ కంట్రోల్. నీ దుఃఖమును నిగ్రహించుకో, అణుచుకో. కొన్నిసార్లు ఇలా చెప్తా నేను, ఏడవాలనిపిస్తే గట్టిగా బిగ్గరగా ఏడ్చేయాలని చెప్తాను. కానీ జాగ్రత్తగా ఉండాలా, మనము దేని విషయంలో ఎంతగా ఉన్నామో. ఈ లోకపు విషయాలలో పిల్లరా నేను జ్ఞాపకం చేస్తాను, హన్నాకున్నంత దుఃఖం మరెవరికి ఉండకపోవచ్చేమో. ఎంత బాధ అంటే, అదిగో తన సవతి పెనిన్నా ప్రేమించబడుతుంది, బిడ్డలు కంటుంది, తనేమో గొడ్రాలు ఉండిపోయింది. తన భర్త కూడా ఎన్నెన్నో మాటలు చెప్తున్నాడు, కానీ తనకు బాధ తీరటం లేదు. ఆ పెనిన్నా పోరు మామూలు పోరు కాదు. ఎప్పుడు చూసినా కూడా పక్కలో బల్లెమగా శూలంగా పొడుస్తూనే ఉంటుంది, బాధ పెడుతూనే ఉంటుంది. ఈ బాధ తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో హన్నా మందిరానికి వచ్చింది. మందిరంలోకి వచ్చి అక్కడ ఏడుస్తుంది. అక్కడ ఏడుస్తుంటే అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఏలి అతను కూడా అపార్థం చేసుకొని, తాగొచ్చావా అంటుంటే, అరే అక్కడే ఒక పక్క నెమ్మది లేదు, పని నా వలన మందిరానికి వచ్చి ఇక్కడ ఏడుస్తుంటే, ఇక్కడ కూడా ఏలి వలన, మందదృష్టి గల ఏలి వలన ఇతను కూడా అపార్థం చేసుకొని తాగొచ్చినావా పొద్దున్నే అంటుంటే, ఇప్పుడు ఆమె దుఃఖం ఎంత ఉంటుంది? ఆమె బహు దుఃఖాక్రాంతులై ఏడుస్తుంది, మనోవేదనతో ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఏలి ఆమె మాట విన్నాడో, పొరపాటును గ్రహించాడో, అమ్మా ఏడవ కోరుకొనము, మరుసటి సంవత్సరానికి ఏటకు దేవునికి ఇస్తాడు అని చెప్పగానే ఒక చక్కని మాట, నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. వాగ్దానాలు లేవా నీవు నిగ్రహించుకోవడానికి? ఆదరణ మాటలు లేవా నీవు నిగ్రహించుకోవడానికి? దేవుని శుభవచనాలు లేవా నీ దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడానికి? నీ కన్నీటికి ఆనకట్లు కట్టడానికి దేవుని పాటలు లేవా, మాటలు లేవా, వాక్యాలు లేవా, సాక్ష్యాలు లేవా? నీ ముందు అనేక మంది మాదిరులు లేవా? ఇంకెంతకాలం కన్నీరు విడిస్తావు? నీ కోపమును నిగ్రహించుకో.
నీ ఆశలను నిగ్రహించుకో, మనస్సును నిగ్రహించుకో. సోదరుడా సోదరుని దుఃఖాన్ని నిగ్రహించుకో. 4వ దయచేసి రండి, దయచేసి దేవుని వాక్యంలో నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివాం కదా. తీతుకు రాసిన 2వ పత్రిక చూడండి. తీతుకు రాసిన 2వ పత్రిక 6వ వచనం. తీతుకు రాసిన 2వ పత్రిక క్షమించండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. అటువలే స్వస్థ బుద్ధి కలవారే ఉండవలెనని. ఆ పై వచనాల నుంచి మనం చూస్తే రెండవ వచనం చూడండి. 2వ వచనం, ఎలాగనగా వృద్ధులు మితానుభవము కలవారును. ఆ మాట గమనించండి. ఏమి కలవారంట? మితానుభవము కలవారు. అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుట యందు మెలకువగా ఉండి. స్వస్థ బుద్ధి అని చెప్పబడిన చోట ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ కలవారై అని రాబడింది. అనగా స్వయం నియంత్రణ గలవారై, నిగ్రహ శక్తి కలవారే. ఏ పరిస్థితులలో అనంటే శ్రమలలో. ఇక్కడ నేను ఆ ముందు వచనాల నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. దూషణలలో 4వ వచనం, వారు మిమ్మల్ని దూషించుచున్నారు, నిగ్రహించుకోండి, కుంగిపోవద్దు. వారు మిమ్మల్ని ద్వేషించుచున్నారు, నిగ్రహించుకోండి, అధైర్యపడవద్దు. వారు మిమ్మల్ని వెలివేయుచున్నారు, నిగ్రహించుకోండి, చతికిల పడిపోవద్దు, కూలబడిపోవద్దు. ఆ స్వస్థ బుద్ధి గలవారే అని రాయబడిన ఈ చోట 2వ పత్రికలో కూడా ఉంటుంది ఆ మాట. 2వ పత్రిక రండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. అక్కడ కూడా ఒక మాట చదివిస్తాను మీకు. 6వ వచనం చూడండి. 6వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును. శ్రమలలో నా ప్రియ సహోదరుడా సహోదరి, హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అబౌట్ యువర్ బోల్డ్నెస్. నీ ధైర్యం విషయంలో నిగ్రహం కలిగి ఉండు. కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, జడిసిపోవద్దు, బెదిరిపోవద్దు, కూలిపోవద్దు, చతికిలబడద్దు, వెనుతిరగద్దు, నేలబడిపోవద్దు. శ్రమ దినమందు నువ్వు కృంగినడల చేతగానబడబగుదువు. కనుక ఇలాంటి క్లిష్టమైన సమస్యల వలయముని చుట్టుకున్నప్పుడు నిగ్రహించుకునే శక్తి దేవుని ఆత్మనికి ఇస్తాడు. నిలబడుకునే శక్తి దేవునికి ఇస్తాడు. తట్టుకోగలిగిన శక్తి దేవునికి ఇస్తాడు. నీ మనస్సు చంచలము కాకుండా, నీరు కారిపోకుండా, నీవు ఏమాత్రము కూడా అధైర్యపడి చదిరిపోకుండానట్లుగా దేవుడు నీకు నిగ్రహ బలమును అనుగ్రహించునుగాక. ఫిలిప్పీ 4:7, ఆయన నీ తలంపులకు, నీకు హృదయములకు కావలి కాయనుగాక. సమాధానకర్తయగు దేవుడు నీ హృదయమును తలంపులను కాపాడునుగాక. మే ద గాడ్ ఆఫ్ ఆల్ పీస్ గార్డెత్ యువర్ హార్ట్ అండ్ మైండ్స్. సెల్ఫ్ కంట్రోల్, ఆ నిగ్రహము అనేది దేవుని ఆత్మిచ్చే వరం. ఆ నిగ్రహాన్ని అలవాటు చేసుకోకపోతే ప్రభు మనం ఏమైపోతుంది. 4 సంగతులు జ్ఞాపకం చేశాను. మొదటి దేని విషయంలో నిగ్రహము? కోపము విషయములో, కోపపు మాటల విషయములో, ఆవేశ ఉద్రేకాల విషయములో నిగ్రహము. 2వది మనసు యొక్క ఆశల విషయములో నిగ్రహము. మనసు యొక్క ఆశల విషయములో నిగ్రహము. 3వది నీ దుఃఖముల విషయములో నిన్ను నీవు అణుచుకొనుట నిగ్రహము. యోసేపును జ్ఞాపకం చేశాను. 4వదిగా ఇదిగో నీ యొక్క ప్రతివిధ శ్రమలలో నీ ధైర్యం విషయములో నిగ్రహము. చపలం అయిపోకూడదు. ఒక సందర్భం ఉంది, ఇర్మియాతో దేవుడు ఏమంటాడు తెలుసా? ఇర్మియా, వారు నీవు పలుకుతున్నప్పుడల్లా తిరగబడుతున్నారా? వారు నీవు మాట్లాడుతున్నప్పుడల్లా నీ మీద తిరిగి వస్తున్నారా? వారు నీ మీద తిరిగి రంకెలు వేస్తున్నారా? నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా అంటాడు ఇర్మియాతో. నిన్ను వారికి పడద్రోయ జాలని ఇత్తడిగా చేస్తా, నీ నుదురు కంచువలే చేసేస్తా అన్నాడు. అంటే అర్థం ఏంటి? నిన్ను చెక్కుముకి రాతి వలె నేను చేస్తా. ఆయా సమయాలు అనిపిస్తూ ఉంటుంది. నా భార్యతో అంటున్నాం, ఓ రోజు రాత్రి సుమారుగా అర్ధరాత్రి కాలంలో నా భార్య లేచి మోకరించి కన్నీరు గారుస్తూ ఉంది. కొంతసేపు అయిన తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఏమనంటే, దేని కొరకు ఏడుస్తున్నాం,
దేని కొరకు కన్నీరు మున్నీరే ప్రార్థిస్తున్నాం? తిండి సరిగా తినటం లేదు, నిద్ర సరిగా పోవటం లేదు, కొన్ని రోజులు అవుతుంది. దేనికోసం? మన ఆరోగ్యమా? కాదు. మన ఆర్థిక ఇబ్బందా? కాదు. మనకున్న నిందల? కాదు. మనకున్నటువంటి సమస్యల మన కుటుంబాల కోసమా? కాదు. మరెవరి కోసం? విశ్వాసుల కుటుంబాల కోసం. అప్పుడు అంటూ చదవండి దయచేసి. యోబు కలిగిన నిగ్రహం ఎంత గొప్పదో, అట్టి నిగ్రహ శక్తి దైవ ఆత్మయ్య అనుగురించునుగాక. శ్రమలో తొనికిసలాడిన భక్తి, కొంచెమైనా చంచలము కాని భక్తి, మాటతోనైనా దేవుని దూషించని భక్తి, అట్టి నిగ్రహ శక్తి ఈనాడు దేవుడు మనకు అనుగురించునుగాక. 21 వచనం, నేను నా తల్లి గర్భంలో దిగంబరినే వచ్చి తిని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. వాట్ ఏ సెల్ఫ్ కంట్రోల్ అబౌట్ హిస్ రిలీజియస్ ట్రస్ట్. తన యొక్క భక్తి విషయంలో ఎంత నిగ్రహమో చూడండి. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అట్టి నిగ్రహం కలిగి ఉంటామా? ఇకపోతే 5వదిగా నేను జ్ఞాపకం చేయని కోరుతున్నాను. 5వదిగా నిగ్రహము దేని విషయంలో అనంటే, నేను మీకు యోసేపుని గురించి జ్ఞాపకం చేయవచ్చు, ఆదికాండం 37వ అధ్యాయంలో. అట్లనే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి జ్ఞాపకం చేయొచ్చు. మళ్ళీ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళా యూదా రాసిన పత్రిక
24వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. శరీర కామ వాంఛల విషయములో నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్ రిగార్డింగ్ ద లస్ట్ ఆఫ్ దిస్ ఫ్లెష్. ఈ శరీరపు కామ కోరికల విషయంలో, అపవిత్ర ఆశల విషయంలో, ఈ శరీరం దేవుని ఆలయం, ఈ శరీరం దేవుని ఆత్మకు నిలయం, ఈ శరీర అవయవాలు నీతికి సాధనం, ఈ శరీరం క్రీస్తుతో కూడా పాప విషయంలో చనిపోయింది, నీతి విషయంలో జీవించేది. మీ దేహం మీ సొత్తు కాదు, అది విలువబెట్టి కొనబడింది. ఆ దేహంతో దేవుని మహిమపరచాలి. ఈ దేహం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ మంటి ఘటమును పేతురు రాసిన పత్రికలో అంటాడు కదా, తన ఘటమును పరిశుద్ధత యందు కాపాడుకొనుటే ఎరుగుటయే దేవుని చిత్తము. కీప్ హోలీ, కీప్ యువర్ ఫ్లెష్ హోలీ, కీప్ యువర్ బాడీ హోలీ, కీప్ యువర్ ఆర్గాన్స్ హోలీ. నీ అవయవాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. చూపు ద్వారానైనా, మాట ద్వారానైనా, స్పర్శ ద్వారానైనా, ఇంద్రియములలో దేని ద్వారానైనా ఎటువంటి అపవిత్రత చోటు చేసుకున్నట్లుగా, శరీరం వలన డాగుపడిన అంగి మనకు లేకున్నట్లుగా, శుద్ధ వస్త్రం కలిగినట్లుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 5వదిగా సెల్ఫ్ కంట్రోల్ అబౌట్ లస్ట్ ఆఫ్ దిస్ ఫ్లెష్. ఈ శరీరపు వాంఛల విషయంలో నిగ్రహం కలిగి ఉండాలి. ఇది దైవాత్మ వలననే సాధ్యం. మనం మాతృలంగా రక్త మాంసం గలవారముగా తలంపులలో, దృష్టిలో, మాటలో, వినికిడిలో, స్పర్శలో, ఈ 5 ఇంద్రియములలో ఎక్కడ మనము ఈ నిగ్రహము కోల్పోయినా పాపము, దాని వలన శాపము, నష్టము. ప్రియులారా, ప్రభు పాదాల చెంతకు వెళ్ళాలి. యథార్థంగా పశ్చాత్తాపడాలి. యథార్థంగా ప్రభు చేతికి అప్పగించుకోవాలి. యథార్థంగా ప్రభు యొక్క ఆత్మదేవుని సహాయము కోరుకోవాలి. మళ్ళా దేవుని వాక్యపు కట్టడలోనికి రావాలి. దేవుని చేతులలో లోబడుచుకోవాలి. దేవా, నాకు ఈ నిగ్రహ శక్తి దయచేవా అని ప్రాధేయపడుతూ బ్రతిమలాడుకోవాలి. దేవా, నాకు ఇట్టి నిగ్రహ శక్తి దయచేవా అంటూ ప్రభు పాదాలు పట్టుకొని గోజాడుకోవాలి. ఇట్టి నిగ్రహము దేవుని చేత ఇవ్వబడే ఆశీర్వాదం కలిగి ఉంటిమా. క్రైస్తవ చరిత్రలో నీదంటూ ఒక చక్కని మైలురాయి నువ్వు స్థాపిస్తావు. నీ జీవితపు చరిత్రలో అద్భుతమైనటువంటి మైలురాయిలు దాటిపోతావు. ఉన్నత ఆత్మీయ శిఖరాలను ద్రోహిస్తావు. నిగ్రహము చాలా మూల్యము. ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను 5 విషయాలలో. చెప్పండి, మొదటిది ఏమిటి? దేని విషయంలో నిగ్రహము? ఏమండి? కోపము విషయంలో నిగ్రహము. కోపపు మాటల విషయంలో కూడా నిగ్రహం. ఉద్రేకాల విషయంలో నిగ్రహము. 2వది ఆశలు, వస్తుపరమైన అపేక్షలు, ధనాపేక్షలు, వస్త్రములు, అలంకరణల విషయంలో నిగ్రహము. 3వది దుఃఖము విషయములో నిగ్రహము. 4వది శ్రమలలో నిగ్రహము. 5వది శరీరపు వాంఛలలో నిగ్రహము. దేవుని చేత పొందుదముగాక. ఎక్కడ కోల్పోతున్నాము వాటి విషయంలో క్షమాపణ అడిగి ప్రభు బల దగ్గరికి వెళ్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. గాడ్ హ్యాస్ గివెన్ us ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మదేవుడు ఇచ్చాడు. ఆత్మదేవుని శక్తిని పొందుకుందాం. ఆత్మదేవుని సహాయం కోరుకుందాం. ఆత్మదేవుని అధికారము కిందకు లోపరుచుకుందాం. ఆత్మదేవుని నియంత్రణలో ఉందాం. మనల్ని మనం నిగ్రహించుకొని ప్రభు పాదముల చెంత మన భక్తిని కొనసాగిద్దాం. మన జీవితాలను ప్రభుకు అప్పగించుకుందాం. ఆగ్రహం నిగ్రహించుకో సోదరుడా. ఆ కోపములు ఏం మాట్లాడుతున్నావో, ఏమి నిర్ణయాలు తీసేసుకుంటున్నావో, ఎలాంటి ప్రతీకారాలకు దూకేస్తున్నావో, ఎలాంటి కక్షలు కార్పణ్యాలు పెంచేసుకుంటున్నావో, ఇది క్రైస్తవ లక్షణం కాదు కదా. నీ ఆగ్రహం నిగ్రహించుకోవాల్సిందే కదా. ఈ లోకపు నేత్రాసలు చూసినదల్లా కావాలనని, కనబడినదల్లా ధరించాలని, మరింకేదో సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలని, అంతకు అంత కలుపుకోవాలని. ఆర్ యూ హ్యావింగ్ దీస్ డిజైర్ ఆఫ్ మెటీరియలిజం? వస్త్ర సంబంధ ధన విషయాలలో నిగ్రహం కోల్పోయి ఉన్నావా? ఆర్ యూ క్రేవింగ్, ఆర్ యూ క్రేజీ ఫర్ దీస్ థింగ్స్? గెహజీ వలె పరిగెడుతున్నావా వాటి వెనకాతల?
ఫిలిప్పు స్వార్థ కొరకు పరిగెత్తాడు, గెహజీ సంపాదించుకోవడానికి పరిగెత్తాడు. ఫిలిప్పు ఆత్మౌషుడై సంతోషముతో తన ఇంటికి వెళ్ళాడు, గెహజీ కుష్ఠరోగముతో తన ఇంటిలో మిగిలిపోయాడు. నిగ్రహం. అబౌట్ దిస్ వరల్డ్లీ మెటీరియలిజం, ఈ లోకానుసారమైన అపేక్షల విషయంలో నిగ్రహం. దుఃఖం విషయంలో నిగ్రహం. వాగ్దానాలతో కట్టడి చేసుకొని దుఃఖాన్ని నిగ్రహించుకొని గుండెను ధైర్యం చేసుకో. శ్రమలలో నిగ్రహించుకో, భక్తిని విడిచిపెట్టద్దు. హోషేయ గ్రంథం రాబడుతుంది, వారి భక్తి ప్రాంతకాలపు మేఘం సూర్యుడు ఉదయించగానే ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది, గువ్వ ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది వారి భక్తి అని రాబడుతుంది. నిగ్రహపు శక్తి శ్రమలలో ఎంతైనా అవసరం. 5వదిగా శరీర వాంఛల విషయంలో, ఈ పాప శరీరంలో బతుకుతున్నాం. దావీదు అంటాడు, నా శరీరం ఎల్లప్పుడూ మంటిని హత్తుకొనుచున్నది, నా ప్రాణం మంటిని హత్తుకుంటుంది. ప్రభువా, ఈ శరీరం దాని సంబంధిత ప్రతి విషయమైన వాంఛలలో నిగ్రహం నాకు దయచేవా. నీవు అనుగ్రహించితేనే బతకగలను ప్రభువా. నీతిని పరిశుద్ధతను కాపాడుకోగలను నాయన. స్వామి కృప దయచే. ప్రభు పాదాలకు అప్పగించుకుంటూ మనం పరీక్షించుకొని సరి చేసుకొని క్షమాపణలు పొందుతూ ప్రభు బలలో భాగం తీసుకుందాం.